ఏమండి మన ఇంటి కార్లో ఎవరో వచ్చారు. ఎవరది? నేనెవరో మీకు తెలీదా? తెలియదే. తెలీదా? స్ట్రేంజ్. అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాల్సిందే. అబ్బో, ఆటోబయోగ్రఫీ చెప్పండి చూద్దాం. అమ్మయ్యా దొరికింది. మా తాతలు ముగ్గురు. అయ్యా, పొరపాటున తమరెవరో తెలియదన్నాను, తల వాచిపోయింది. దయచేయండి. ఊరకరారు మహానుభావులు. అలా కూర్చోండి, మెల్లిగా కూర్చోండి. మెల్లిగా ఎందుకు కూర్చోటం? మంచం ఎరుగుతుందేమోనని. అదేంటి కింద కూర్చున్నారే? పర్వాలేదులేండి, అది పాత మంచం. మీతో కాస్త పనుండొచ్చాను. వచ్చారనుకోండి, నాకేంటి అంటే? నాకేంటని. ఓ లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు ఉన్నారా పోయారా? అబ్బే, ఆయనంత తొందరగా ఎందుకు పోతాడండి బాబు? లక్ష్మీపతి గారు అలా పడిపోయారేమిటి? ఏం లేదండి, ఇంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మూర్చొచ్చినట్టయింది. అంటే మీకు మూర్ఛ రోగం ఉందా? అలా అనిపించింది అన్నాను. నేను మీ ఇంట్లో నెల రోజులుంటాను, డిసెంబర్ 31 దాకా. నాకు ఏసీ లేదే నిద్ర పెట్టి చావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలరో ఏదో పెట్టించండి. ఈ డబ్బు ఇచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు నెల రోజులు ఉంటానంటున్నారు, భోజనానికి వాటికి మరి? కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా, తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు ఉండటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను. దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్ గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? ఎంతదయ్యా? బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా, నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్ కి లేఖితనము పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. పాపం. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. సంతోషం. ఆ అమ్మాయి మా అమ్మాయి పద్మ. ఐసి. పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారా? చిత్తం. కృష్ణమూర్తి అనే ఓ కుర్రాడికిచ్చి చెయ్యాలని రాత్రే నిర్ణయించుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అతని పేరేమిటన్నారు? కృష్ణమూర్తి కదూ? అయ్యా, ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నాడో? ఇదే ఇల్లు. ఈ వాటాల్లో వేరే వాళ్ళు ఉంటున్నారు, ఈ వాటాలో కృష్ణమూర్తి ఉంటున్నాడు. చూడండి, నేను అతనితో పర్సనల్ గా మాట్లాడి మీ అమ్మాయికి తగినవాడో కదో తేలుస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే. కుర్రాడి గుణగణాలు కనిపెట్టాలి తమరు. షూర్ షూర్. కృష్ణ, కృష్ణ, ఏమిట్రా ఇది? నేల మీద నడిస్తే నీ పాదాలకి మట్టి అంటుతుందని నా అరిచేతుల మీద నడిపించి పెంచుకున్నాను రా నిన్ను. అలా పెంచుకుంది చివరికి నిన్ను ఈ స్థితిలో చూసుకోవటానికే. నెమ్మదిగా మాట్లాడినా ఎవరైనా వింటారు. నువ్వు ఈ అవస్థలు పట్టడానికి వీలేదురా. పద, మనూరు వెళ్ళిపోతాం. రాణి లాంటి సంబంధం చూసి రంగరంగ వైభవంగా రేపీపాటిగా నీ పెళ్లి జరిపిస్తాను. పందెంలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు నాన్న. రాత్రి లక్ష్మీపతి గారు తనంతట తన కూతురు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. వాడేం నీ మాయ మాటలకి పడిపోయే ఆషామాషి మనిషి కాదు. ఆవలిస్తే నిన్న నువ్వు తిన్న ఆవకాయలో ఏ ఊరి ఆవాలు వాడారో అవలేలుగా చెప్పేయగలడు. ఆయన ఎలాంటి వాడో నాకు అనవసరం. మా పెళ్లికి ఒప్పుకున్నాడు. మధ్యలో నువ్వేం అడ్డుపొలలు వేయకపోతే అంతా సాఫీగానే జరిగిపోతుంది. ఓడిపోవటం నీకెంత ఇష్టమో గెలవటం నాకంత ఇష్టం రా కృష్ణ. చూద్దాం, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో, నా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరే. ఇదేంటి బాబు ఎన్ని పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు? నాయి అవస్థ. మా నిష్టదడితుడు ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం,
గాజు గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఒట్టండం తినడం ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కును చోట చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావరా దొడ్డికాళ్ళ దద్దమ్మ. నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏమిటి భోంచేస్తున్నారా? నువ్వు వచ్చావు, ఫోన్ చేసే వచ్చావు కదా. నేను భోంచేసే వచ్చానండి, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి భోజనం అయ్యాక పాఠం మొదలెడతాను. లక్ష్మీపతి గారు, అయ్యా అన్నం వస్తుంది, తొందర పడకండి. ఆ విషయం నేను చూసుకుంటాలేండి. మీ ఇల్లు మీ మర్యాదలు చూశాక నాకు ఇప్పుడే అనిపించింది, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే స్నేహం చుట్టరికంగా మారుతుంది కదా అని. మీ అబ్బాయికి మా అమ్మాయిని, మా ప్రభో, ఆ మాట మీద నిలబడండి. పనసకాయంత అన్నం పట్టరా బావగారికి, ఆకలి మీద ఉన్నారు పాపం. బావగారు అని అప్పుడే బంధుత్వం కలిపేయకండి లక్ష్మీపతి గారు. వాళ్ళ అబ్బాయిని ఒకసారి వచ్చి మీ అమ్మాయిని చూసుకోమనండి. మీరు పెళ్లి కొడుకుని చూసినట్టు అవుతుంది. మా అబ్బాయి వాళ్ళ అమ్మ పోలిక, ఎవరో చూడక్కర్లేదు. ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎలా నమ్మేయగలండి? కుర్రాడు అందగాడే కావచ్చు, ఆరోగ్యవంతుడు కూడా అయి ఉండాలిగా. ఏమో, ఏం చెప్పగలం? అతనికి బొల్లే ఉందో క్షయే ఉందో. మా వాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు, ఆ గ్యారంటీ నాది. ఆ అనుమానంతో కాదు, అబ్బాయి అమ్మాయిని చూసినట్టు ఉంటుంది. రేపు ఎల్లుండో రమ్మనండి. రమ్మనండి చూద్దాం. రేపో ఎల్లుండో అయితే రాలేడు. రాలేడా? అయితే ఇదేదో అనుమానించాల్సిన విషయమే. మరీ అలా కళ్ళెర్ర చేయకండి సత్యం గారు. మన పందెంలో గెలుపు నాది, నాదే. దట్స్ ఆల్. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేసం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా? తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి? ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి. ఎవరికండి టీ 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 తీయండి. బావా, ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. चाय पीबो जी, अच्छा चाय पीबो जी.
నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించిందిరా ముదనష్టముండా కొరక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి మెద్దవి నువ్వు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు ఇంకోడు ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తా. అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓనర పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. ఆపావే? నేను వెనక్కి వెళ్తాను. ఎక్కడికి? ఆ లక్ష్మీపతి గారి ఇంటికా? వెళ్ళి నేను సత్యం గారి అబ్బాయినని నిజం చెప్పేసి వాడి కాళ్ళమే పడతావా? ఆ మాట చెప్పేవాడిని అయితే ఎప్పుడూ చెప్పేసి ఉండేవాడిని. మరింత జరిగాక ఇప్పుడు ఎందుకు వెళ్ళటం? డిసెంబర్ 31కి ఇంకో 4 రోజులే టైం ఉంది. ఉంటే ఒక్క 4 రోజులు నన్ను వదిలేనా? చివరి ప్రయత్నం చేస్తాను. వద్దు. ఆ ఈడియట్తో తిట్లు తన్నులు తినే కర్మ నీకేమిట్రా కృష్ణ? ఇంకా అలా జరగదు నాన్న. ఓడిపోవడం అంటే ఏమిటో తెలియని కస్తూరి సత్యనారాయణ కొడుకున్నానా నేను. నన్ను కూడా గెలవడానికి ప్రయత్నించని. డిసెంబర్ 31వ తారీఖుకి నువ్వు ఇక్కడికి రానన్నా. ఈలోగా ఈ పెళ్లి జరగకపోతే జీవితంలో ఇంకెప్పుడు నీ మాటకి ఎదురు చెప్పను. ఏ ఆశతో నువ్వు ఇంత గట్టిగా వాదిస్తున్నావో నాకు తెలియదు, కానీ నాకొక్క మాటే కృష్ణ. ఏమిటది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అఘాయిత్యమో తలపెట్టనని మాటి. నాన్న, ప్రేమరా కృష్ణ. ఆ ప్రేమ అనే పురుగు మనిషి మెదడిని తొలిచేసి ఏ పనైనా చేయిస్తుంది. ఆ పిల్లతో నీ పెళ్లి కాలేదన్న ఆలోచన నిన్ను స్థిమితంగా ఉండనివ్వదు, తీరుబడిగా కూర్చొనివ్వదు. ఆ బాధతో నువ్వేదన్నా అఘాయిత్యం తలపెడితే అది జరిగిన మరుక్షణం కస్తూరి సత్యనారాయణ శవం మాత్రం మిగులుతుంది. మైండ్ ఇట్. నేను నీ కొడుకు నాన్న. ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాణ్ణి కాను. ఓకే, ఆల్ ది బెస్ట్ మై సన్, ఆల్ ది బెస్ట్. గోవిందం, నువ్వు? మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు బాబు. అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడ్డాను. థ్యాంక్స్ గోవిందం. మీ నాన్నగారు వెళ్ళిపోయారా? నాకు తెలుసు బాబు. ఇంట్లో మీరు మాట్లాడుకోవడం విన్నాను. ఈ విషయం ఇంకెవరికి తెలియదు. భయపడకండి. లక్ష్మీపతి గారు అంత తెగదింపు చేసేసుకున్నాను బాబు. అంట్ల దగ్గర పని చేయటం కన్నా అంటు తవ్వుకున్నా, అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నా హాయిగా గౌరవంగా బతకొచ్చు అనిపించింది. ఇప్పుడు మీతోనే ఉంటాను బాబు. మీరేం చేయమన్నా చేస్తాను. మీ పెళ్లి జరిగి తీరాలి బాబు. లోకంలో ప్రేమ ఓడిపోకూడదు. చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి బాబు. ఆ విషయమే దీర్ఘంగా ఆలోచిస్తున్నాను గోవిందం. ఒక్కటే మార్గం కనిపిస్తుంది. ఆ ప్లాన్ ఫలించి తీరాలి. పద్మం చేసుకోవడానికి ఒక అతను వచ్చాడు చూడు, కుక్కుటేశ్వరరావు. అవును, జంట ఏనుగులు ఒంటరి తమ్ముడు. నువ్వు ఒక్కసారి వాళ్ళ ఊరెళ్ళి అతను కలుసుకోవాలి.
రండి బాబు, రండి రండి. రండి. చాలా కాలానికి వచ్చారు. ఏమిటో మీకు టిఫిన్లు కాఫీలు అవి ఏర్పాటు చేయడానికి వీలు లేకుండా మా ఆవిడ జబ్బు చేసి మంచాన పడుంది. లోపలికెళ్ళు. నిన్ననే పచ్చడి జాడీలు అవి శుభ్రంగా కడిగించి ఎండలో పెట్టించాను. పర్వాలేదండి, దారిలో హోటల్లో టిఫిన్ చేసి వచ్చాం. అలాగా? పోన్లేండి పాపం. ఆ హోటల్ వాడెవడో మీ పేరు చెప్పుకుని చిన్న మేడ కట్టుకుంటాడు. చూడండి లక్ష్మీపతి గారు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పే మాస్టారు తనే మాకు సలహా చెప్పి మమ్మల్ని సినిమాకి పంపించి మీతో మా గురించి చెడుగా చెప్పాడని మాకు తెలిసింది. అవును బాబు, వాడు నాకు చాలా ద్రోహం తలపెట్టాడు. విశ్వాసఘాతకుడు. మా తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టానండి. అలాగా? సంతోషం. ఈ మధ్యనేదో గొడవ జరిగి మీరు ఆ మాస్టర్ని గెంటేశారని తెలిసింది. అవును బాబు. పోన్లేండి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసే పక్షంలో మన పాత పద్ధతిలో కన్యాశుల్కం కింద ఓ ₹1,00,000 మేమే మీకు ఎదురిస్తామంటున్నారు మా అన్నలు. ఆ, మాకు ₹1,00,000 కన్యాశుల్కం ఇస్తారా? అవునండి, ముహూర్తం కాగానే ₹1,00,000 క్యాష్ మీ చేతిలో పెడతాం. ఆ, బాగుంది బాబు, చాలా బాగుంది. నిన్ననే శాస్త్రి గారితో మాట్లాడాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందిట. ఈ లోపల నేను పెళ్లి ఏర్పాట్లు అవి చేయిస్తాను. మీరు వెళ్ళి టీవీలో విశ్రాంతి తీసుకోండి. అలాగే. వెళ్ళండి బాబు. ఇదేమిటండి అన్ని బస్సులు వచ్చాయి? ఏదో బస్సులో ఊరేగింపు అనుకుంటారు బాబు. మీరు బయలుదేరండి. డబ్బు సంగతి చూసుకోండి. 5 గంటలకే ముహూర్తం. అలాగే. బయలుదేరండి. రండి. ఆపు ఆపు ఆపు! ఏమిటయ్యా బాబు, ఏమిటిది? ఈ బస్సులో ఊరేగింపు ఏమిటి? ఇది ఊరేగింపు కాదు. మా సుబ్బారావు చెల్లెలు పెళ్లి వెంటనే జరిపించకపోతే నీళ్లు నేలమట్టం అయిపోతుంది. ఊళ్ళో జనానికి మనశ్శాంతి ఉండదు. నీ మీద పడి పీక్కు తింటారు. ఆలోచించుకో. పోనీ. ఏమండాయ్? ఓ, ఇక్కడున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ ఎవరో లక్ష్మీపతి అని పరమ పీనాసి మీద ఉన్నట్ట. వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? ఇదే ఇల్లు. నేనే లక్ష్మీపతిని. ఎవరు మీరు? ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కుట్టు వేధమని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఏమండాయ్? ఇహ తిట్టకండి. నేనే లక్ష్మీపతిని. ఓహో, మీరేనా? ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమ్మండి. పోన్లేండి, ఇక అసలు విషయానికి వస్తాను. కాస్త కాఫీ తెప్పించండి. లేవు. పోన్లేండి, వాడు మావాడు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. అక్కడ మీ పిల్లని చూసి మనసు పారేసుకున్నట్ట మీ అమ్మాయిని తప్పిస్తే వేరే ఎవరిని చేసుకుని భీష్మించు కూర్చున్నాడు. అలాగా? కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి. వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే 1,00,000 ఎదురిస్తామన్నారు. లక్షవత్తుల్లోమా? ఇప్పుడు ఆ విషయం ఎందుకండి? అది కాదు నాన్న, ఎవరో ₹1,00,000 ఎదురు డబ్బిచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామన్నారట. ఆయ్, అంటే నాకు పోటీయా? అయితే నేను 2,00,000 ఇస్తాను. మా సంబంధమే ఖాయం చేయండి. ఆ, 2,00,000 ఇస్తారా? అలాగే. వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటానులేండి. మీ సంబంధమే ఖాయం చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి మహత్తరమైన ముహూర్తం ఉందిట. అంతవరకు మీరు మా పక్క ఊరు తూముగుంట టీవీలో విశ్రాంతి తీసుకోండి. నేనే కబురు చేస్తాను. వినబళ్ళ ఆ, ఇదెక్కడ దారుణం అండి? పెళ్ళంటే ఏం బొమ్మలాట? ఇప్పటికిప్పుడు అనుకో, సాయంత్రం పెళ్ళంటే ఎలాగండి? బాగుంది. అలాగే చేసి ఏమిటది? దూరంగా ఉండి చెప్పా. గుళ్ళో పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేసానండమ్మా. సంతోషించాలే. వెళ్ళా. వీళ్ళొకళ్ళు
ఈ మోతతో నా ప్రాణాలు కొరుక్కు తింటున్నారు. ఆ బస్సులకి నాకు ఏమీ సంబంధం లేదు, అవి నావి కావు. మీ అబ్బాయికి సీత నుంచి పెళ్లి చేసేదాకా వాళ్ళు ఇలా ఊళ్ళోనే తిరుగుతూ ఉంటున్నారు. రేపు కూడా వాళ్ళు ఇలాగే తిరిగారంటే ఆ మోతకు మాకు పిచ్చెక్కుతుంది. మీ అబ్బాయి పెళ్లి విషయం మీద ఆలోచించి త్వరగా చెప్పండి వాళ్ళకి. అలాగే బాబు, వారి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళరండి, బయలుదేరండి. బయలుదేరండి, బయలుదేరండి. ఏంటి పెళ్లి కొడుకుని చేస్తున్నారా? బాగుంది. ఏమండి మాట, మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద, ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో శభాష్, బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే. మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే ఏమండి, అమ్మాయి ససేవరా ఈ పెళ్లి చేసుకోనంటానండి. పెళ్లి చేసుకోకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఈ పెళ్లి జరిగి తీరాలి. నా మాటకి తిరుగులేదు. అలాగే. ఇదిగో పంతులు గారు, పెళ్లి కొడుకు రాగానే ముందు మంగళసూత్రం కట్టించేయండి. మంత్రాలు అవి తర్వాత చదువుకోవచ్చు. అర్జెంటుగా 5 నిమిషాల్లో అయిపోవాలి పెళ్లి. అమ్మయ్యా, అసలైన పెళ్లి కొడుకు వచ్చేశాడు. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి దౌర్జన్యం? అతను వదలండి, అవతల పెళ్లికి టైం అవుతోంది. అటు చూడండి. వాళ్ళ పెళ్లి కూడా ఈ ముహూర్తాన్ని ధరిపిస్తారంటేనే ఇతని వదులుతాం. జరిగితే 2 పెళ్లిళ్ళు జరగాలి, లేదా ఈ పెళ్లి కూడా జరగదు, అంతే. అబ్బాయి సీత ఒకరినొకరు కోరుకుంటున్నారు. పైపొచ్చి మీరు కట్నం డబ్బు కూడా తీసేసుకున్నారు. కాదనకండి. ఏమండో ముహూర్తం టైం అయిపోతుంది, రండి. పెద్దవాళ్ళం మనతో ఒక మాట చెప్పకుండా వాడు ఒక అమ్మాయి చేయి పట్టుకుని వచ్చేస్తే వాళ్ళ పెళ్లి జరిపించాలా మనం? అయ్యా అయ్యా అయ్యా, మిగతా 3 పెళ్లి కొడుకులు కూడా వచ్చేస్తున్నారండి అయ్యా. సరే, వాళ్ళని రమ్మనండి. 2 పెళ్లిళ్ళు కలిపే చేస్తాను. చేస్తానా? రండి. త్వరగా త్వరగా ముందు తాళి కట్టించేయండి. మిగిలిన మంత్రాలు తర్వాత చదువుకోవచ్చు. లక్ష్మీపతి గారు, పద్మ నాకు ఇచ్చేస్తాను మాటిచ్చి ఇప్పుడు ఇంకెవరికో ఇచ్చి కట్టబెడతారా? నన్ను పెళ్లికి రెడీగా ఉండమని చెప్పి ఇప్పుడు మరొకటికి పెళ్లి చేయాలని చూస్తారా? మీ అమ్మాయి నమ్మకంగా నాదేనని చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తారా? అమ్మా పద్మ, కానీ నాన్న, దీనికి ఇంత ఆలోచన ఎందుకు? నీకు కావాల్సింది డబ్బే కదా. ఈ నలుగురిని నా మెళ్ళలో మంగళసూత్రాలు కట్టమను, నీకు 11 లక్షల రూపాయల డబ్బు వస్తుంది. ఆ పని చేయి బావా, పిల్ల ఏమైపోతే మనకెందుకు, మనకు బోల్ డబ్బు వస్తుంది. ద్రౌపది 5 భర్తలను కట్టుకున్నట్టు నేను ఈ నలుగురిని చేసుకుంటానన్నా. నీకు కావాల్సింది రూపాయలు పైసలే తప్ప నీ కూతురు సుఖం సంతోషం కాదు కదా. ఒక్కసారి బయటికి వెళ్ళి చూసిరానన్నా, ఇంకా పెద్ద బేరం దొరుకుతుందేమో. ఏ కుష్టివాడో రోగిష్టివాడో 10 లక్షలు ఇస్తానంటాడేమో. రమ్మను, వచ్చి నా మెళ్ళలో తాళి కట్టమను. పద్మ, ఒకసారి బయటకు వెళ్ళి చూసి రమ్మంటావా బావా? 10 లక్షలు ఇచ్చేవాడు ఎవడో దొరుకుతాడేమో. రే పిచ్చిగా మతిలేని వాడైనా మా తమ్ముడు మంచి మాటే అన్నాడండి. ఒక్కసారి అలా బయటికి వెళ్ళి చూసిరండి, నిజంగా పెద్ద బేరమే దొరుకుతుందేమో. కన్న కూతుర్ని ఇంత కష్టపెట్టి కట్టుకున్న దాన్ని ఇలా రొష్టు పెట్టి మీరేం బాగుకుంటారండి? అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసి దాని గొంతు కోసి ఆ 1 లక్షల డబ్బు ఏం చేసుకుంటారు? పైకి మోసపోతారా? ఒక పని చేయండి, దయచేసి మా గురించి ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇంత విషయం తెచ్చి మా ఇద్దరు గొంతులో పోయండి. మేము చచ్చాక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీకు ఆ 10 రూపాయల నష్టం కూడా రాదండి. శవాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఏ 25కో 50కో అమ్ముకోండి, అది లాభమే మీకు. వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే. అది అలాగా, బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే.
లక్ష్మీపతి గారు, మీ అమ్మాయి పెళ్లి ఏం చేస్తారో మాకు అనవసరం. మర్యాదగా మా సీతం పెళ్లి ఈ ముహూర్తానికి జరిపిస్తారా, బస్సులు తెమ్మంటారా? అబ్బా ఉండండి అయ్యా, చెవులో జోరీగల్లాగా ఊదలు పెట్టేస్తున్నారు. మీ సీతమ్మ పెళ్లి జరిపిస్తాను బాబు, ఈ ముహూర్తానికే జరిపిస్తాను. సరేనా? ఊరుకోండి. అబ్బా నువ్వు ఉండరా బాబు. పెళ్లి కొడుకులు, బుద్ధి గడ్డి తిని మీ నలుగురి పట్ల అపచారం చేశాను. మీలో ఎవరికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలో మీరే తేల్చి చెప్పండి. మాలో ఏ ఒక్కరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి మీ నలుగురం ఒప్పుకోమండి. చేస్తే మా నలుగురికి ఇచ్చి చేయండి. అదెలా సాధ్యమవుతుందయ్యా? అది సాధ్యం కాకపోతే మే నలుగురం ఎన్నిక చేసిన మనిషి ఒకతను ఉన్నాడు. అతనికి ఇచ్చి చేస్తే మాలో ఎవ్వరికి ఏ అభ్యంతరం ఉండదు. ఎవరతను? రండి సార్. వస్తున్నా. ఇదిగా మిమ్మల్ని కాదు, ఆయన్ని. ఇతనా? ఎస్, ఇతనికి ఇచ్చి చేయడం ఇష్టం లేకపోతే మీ నలుగురం పేట్ల మీకు కూర్చుంటాం. చెప్పండి త్వరగా. లక్ష్మీపతి గారు, ముహూర్తం టైం అయిపోతుంది. మా సీతమ్మ పెళ్లి మాట ఏమిటి? చెప్పండి. మా స్థానం కూర్చోమంటారా, మా నలుగురిని కూర్చోమంటారా? మా సీతమ్మ పెళ్లి ఇంకా ఆలస్యం చేస్తే బస్సులు తెస్తాం. తెమ్మంటారా? మీ నలుగురం కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? నా చావు నేను చస్తుంటే మధ్యలో నువ్వు ఒకటివి. ఇప్పటికే 2 చెవులు కొరుకు తెచ్చావు, కళ్ళజోడు నిలిచావట్లేదు. పో అతలికి. చెప్పండి. మీ నలుగురం పేట్ల మీకు కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? అయ్యా బాబు, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. డబ్బు కాల్చపడి నా కూతురి పట్ల అన్యాయం చేశాను. అందుకిదిగో అనుభవిస్తున్నాను. నా భార్య, నా కూతురు నన్నంత మాటలు అన్న తర్వాత వద్దు, నాకు ఆ డబ్బొద్దు, ఆ పాపిష్టి సొమ్ము వద్దు. ఇన్నాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టిందంతా దాన ధర్మాలు చేసేస్తాను. నా కూతురు కొడుకు సుఖపట్టం కంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు. మాస్టరు, ఇవి చేతులు కావు, నన్ను క్షమించండి. రండి మాస్టరు, రండి. మా పద్మను పెళ్లి చేసుకోండి మాస్టరు. కుకుటేశ్వరరావు, రవి, ప్రసాద్, మోహన్, మీరంతా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కన 2 మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయింది నా రంకు మగడా. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చడ్డుపడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా చావనురా నీతోటి? వినబడలే. నాకు నత్తి, నీకు చే 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 అలాగా చే. బాగుంది, చాలా బాగుంది. అయ్యా సత్యం గారు నమస్కారం. సరిగ్గా ముహూర్తం టైంకి వచ్చారు. రండి రండి రండి. ఈ రోజు 30 గుర్తుంది అనుకుంటాను. గుర్తుంది. ఓడిపోయాను రా. నేను ఓడిపోయాను, ఒప్పేసుకుంటున్నాను. నువ్వే గెలిచావు. కంగ్రాట్స్. ఏమిటో నాకు అరవ పాట వింటున్నట్టుగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం బియ్యంకులం అయ్యాం బావగారు. బావగారా? బావగారు ఏమిటండి? ఈ కృష్ణమూర్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు మా అబ్బాయి. అయ్యయ్యో, అలా పడిపోయారేమిటి? ఇదిగో కాసి మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు వద్దు, చల్లటి కూల్ డ్రింక్ తీసుకురండి. మీరేం భయపడకండి, డబ్బు నేను ఇస్తా. మీరు కూల్ డ్రింకు కొనుక్కుని తాగుతారా? అవును బావగారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కలెక్టర్ వెంకట్రావు పిచ్చివాడై స్థిరపడిపోయాడు. లక్ష్మీపతి అన్నమాటకి నిలబడి ఉన్నదంతా దాన ధర్మాలు చేసి కన్ను మూశాడు. 4 ఏళ్ల తర్వాత ఓ రోజున హలో. అదేమిటి నాన్న, గాలి రావాలంటే విసునక రూపాలు గాని తల ఊపుతున్నావు ఏమిటి? ఊపితే విసిని కదా చిరిగిపోతుందని. మావా, మళ్ళీ నువ్వు నా కడుపున పుట్టావా?